महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది మిత్రక్షేత్రంలో, కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య, తుల, వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, లాభంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే వెరసి ఈ రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఉన్నట్టే. సో ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో ఆఫ్టర్ ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి బెనిఫిషియల్గా శని యొక్క సంచారం ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా చాలా మంచి ధైర్యంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళే రకంగా చేస్తూ ఉంది. గురువు గారు కూడా అతిచారంతో సప్తమ స్థానంలోకి వచ్చారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధ, అలాగే వివాహ సంబంధమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురువు గారు కూడా ఇస్తూ ఉన్నారు. కుజుడి యొక్క స్వక్షేత్ర సంచారం, ముఖ్యంగా లాభస్థానంలో కుజుడి యొక్క స్వక్షేత్రంలో ఉండడం ఈ రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పుకోదగింది. మిత్రక్షేత్రంలోనే రవి కూడా ఉన్నారు. సో రవి కూడా ఇక్కడ మిత్రక్షేత్రం లాభస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీత్యా కావచ్చు, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ విషయాల్లో కావచ్చు, అండ్ కుజుడి కూడా కొంచెం లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో చాలా వరకు ఇక్కడ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మకర రాశి వాళ్ళకి అదే 9, 10, 11 వారం ప్రారంభం చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం, చంద్రుడు నవమస్థాన సంచారం నుంచి మొదలవుతున్నారు ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ చూస్తే మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా కానీ, అండ్ కొంతవరకు ఇక్కడ వీటి విషయాల్లో మాత్రం కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదైతే లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ముఖ్యంగా బుధుడి యొక్క రెట్రగ్రేషన్ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల బుధుడి యొక్క ఈ యొక్క గోచారం చాలా వరకు కూడా కొంత వీటి విషయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న మార్కులు అయినా, అండ్ అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కి సంబంధించి కావచ్చు, అంటే లైఫ్ గ్రోత్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్, హైక్స్కి సంబంధించిన విషయాల్లో అయినా కొంతవరకు ఇక్కడ మీకు ప్లెజెంట్గా కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి సంబంధించి బుధుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లో ఉన్న జాబ్ కూడా సరైన కమ్యూనికేషన్ మళ్ళీ ఇస్తామని చెప్పి దాని గురించి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో దశమ స్థానంలో శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. యాక్చువల్గా శుక్రుడికి అది ఓన్ హౌస్ అయింది. బట్ అయినా శుక్రుడు దశమ స్థానంలో పెద్ద యోగించే గ్రహం కాదు న్యాచురల్ ట్రాన్సిట్లో. బట్ ప్రొఫెషన్ రీత్యా
సోగా పెద్ద కాంపిటేటివ్గా ఎవరితో నలుగురితో ఫీల్ అవ్వకుండా ప్లెజెంట్గానే మనం ఉందాం, పెద్ద మనం దీని గురించి వేరే లెవెల్లో మనం ఏంటో నిరూపించుకుందాం అనేటట్టు అక్కర్లేకుండా కొంచెం పాజిటివ్గా వచ్చామా చేసామా వెళ్ళామా అనేటట్టు ఉందాం అనే ఒక స్మూత్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటారు ప్రొఫెషనల్గా మకర రాశి వాళ్ళు. ఇక గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే లాభంలో చంద్రుడు ఉన్నారు, రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు, కుజుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ లాభస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క యుతి ఉందో కొంతవరకు చంద్రుడు, కుజుడు, రవి మొత్తం మిత్రగ్రహాలు అయినాయి కాబట్టి కొంతవరకు ఫేవరబుల్గానే ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. బట్ ఎప్పుడైతే బుధుడు రిట్రగ్రేషన్లో బుధుడు మాత్రం శత్రుక్షేత్రంలో పడ్డాడో కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ మాత్రం మీకు ప్రాఫిట్ వచ్చే ప్రతి చోట కనిపించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బట్ ఏదైనా ఇన్ని గ్రహాల యొక్క లాభస్థాన సంచారం డెఫినెట్గా మీకు ఒక మంచి పాజిటివ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ని కొంచెం ₹1 లాభాన్ని ఇక్కడ మీకు తీసుకొచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మకర రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాహుకేతువుల యొక్క సంచారమే ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఉంటాం. ఈ రాహుకేతువుల యొక్క సంచారం ద్వితీయ స్థానంలోనూ అష్టమ స్థానంలో ఉంటాం. ఇది మనకు కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో రాహు కానీ ఈ అష్టమంలో కేతు యొక్క సంచారం కొంతవరకు ఆర్థిక పరంగా, అలాగే ఇక్కడ మళ్ళీ ఆరోగ్య సమస్యల పరంగా ఇది కొంచెం మకర రాశి వాళ్ళకి ఇది కొంచెం ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ జంటనాగులు ఉన్న చోట మంగళవారం శనివారం కొంచెం పాలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పలాస పుష్ప శంకాసం, అర్ధగాయ మహావీర 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ఆయన ఆలయం దర్శించుకుని ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.